మీ అందరూ గుర్తుంటుంది, ఇప్పుడు కూడా పోతే వస్తాను సార్. కందుకు 7 అడుగులు ఇద్దరు పిల్లర్లు పోసి ఉంటాయి. ఆ రోజున 2018 డిసెంబర్లోనే ఇప్పుడు నేను శంకుస్థాపన చేశాను, అక్టోబర్లోను. ఈ ప్రాంతంలో అన్నా కేంద్రం పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇస్తే అక్కడ దాకా పూర్తి చేశాక గవర్నమెంట్ మారిపోయింది, దాన్ని పూర్తిగా వదిలేసేది జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో అడిగాం, గత ప్రభుత్వాన్ని అడిగాం, 5 రూపాయలకి అన్నం పెడుతున్నటువంటి అన్నా క్యాంటీన్ మీరు కొనసాగిస్తారా, ఎందుకు ఆపేశారు, భోజనాలు పెట్టడం లేదని అడిగితే ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సాక్షిగా మేము కొనసాగిస్తాం అని చెప్పి సమాధానం ఇచ్చడం రికార్డుల్లో ఉంది. ఆ తదనంతరం ఇంకొకసారి నేను రామారెడ్డి మళ్ళీ ప్రశ్నించాం, మీ ఇష్టమైన మీ నాయకుడి పేరు అన్నిటి పెడుతున్నారు కదా, అదే పేరు పెట్టుకొని పెట్టండి, కానీ పేద ప్రజలకి కడుపు నింపే కార్యక్రమాన్ని కొట్టేయద్దని చెప్పాం. అయినా మళ్ళీ కూడా అదే మాట చెప్పాడు ఆయన, కానీ ఆ క్యాంటీన్ మూత వేసేసారు. అదే చెప్పారు, తమిళనాడులో అమ్మా క్యాంటీన్ పెడితే తర్వాత వచ్చినటువంటి డిఎంకే పార్టీ కొనసాగించింది, పేదల మీద ప్రభావం ప్రతాపం ఎందుకని చెప్పి అడగడం జరిగింది. మేము ఎన్నికల్లో చెప్పినట్టుగా సూపర్ 6 లో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 207 పట్టణాల్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. మనకి